సో సార్, అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది ఎందుకొస్తాయి సార్? చూడమ్మా, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. హై బ్లడ్ ప్రెషర్ వల్ల, హై డయాబెటీస్ వల్ల, ప్లస్ కొన్ని కొన్ని ఈ కెమికల్స్ వాడడం వల్ల, పెస్టిసైడ్స్, ప్రిజర్వేటివ్స్, ప్లస్ ప్యాకేజ్డ్ ఫుడ్స్, పెయిన్ కిల్లర్స్ అండ్ డిఫరెంట్ అదర్ ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. ఓకే. సో సార్, మరి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే ముందు మనకేమన్నా సిమ్టమ్స్ కానీ, లేకపోతే ఏమన్నా సైన్స్ కానీ మనం అబ్జర్వ్ చేయడం జరుగుతుందా? కష్టమమ్మా. యాక్చువల్గా అంటే కిడ్నీ ప్రాబ్లమ్ ఈజ్ ఏ సైలెంట్ కిల్లర్. హ్మ్. పూర్తిగా బయటపడినంత వరకు మనకు తెలియదు. ఓకే. మొత్తం కిడ్నీ అంతా డ్యామేజ్ అయిన తర్వాత, హ్మ్. లోపల 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 మొత్తం డ్యామేజ్ అయిన తర్వాత అప్పుడు బయటపడుతుంది. హుహు. అది ఎట్లా బయటపడుతుందంటే క్రియాటినిన్ హై ఉంటుంది. ఆ ఓకే. సిమ్టమ్స్ ఒకసారి ఏంటంటే రావు. ఈ తర్వాత లాస్ట్లో మొత్తం కిడ్నీ ఫెయిల్ అయిన తర్వాత కాలు కింద స్వెల్లింగ్ ఉంటుంది, ఐ స్వెల్లింగ్ ఉంటుంది, ఆయాసం ఉంటుంది, ఆకలి తక్కువ ఉంటుంది, కొంచెం వీక్నెస్ ఉంటుంది, లెథార్జీ ఉంటుంది. ఇవన్నీ సిమ్టమ్స్ అన్నీ లేట్గా వస్తాయి. బై ద టైం పేషెంట్ తెలిసేలోపల కిడ్నీ టోటల్లీ డ్యామేజ్ అయిపోతుంది. ఓహ్! అందు గురించే ప్రతి ఒక్కరు మన మిగతా ప్రతి బర్త్డేకి ఒకసారో, 2 ఇయర్స్కి ఒకసారో, 3 ఇయర్స్కి ఒకసారో సీరం యూరియా, సీరం క్రియాటినిన్, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం వల్ల హ్మ్. అట్లీస్ట్ మనకు తెలుస్తుంది మన క్రియాటిన్ ఎంత లెవెల్ ఉంది, యూరిన్లో ఏమైనా ప్రోటీన్ పోతుందా, యూరియా ఎంత ఉంది. సింపుల్ టెస్ట్ చేయడం వల్ల వాళ్ళకి ఈజీ. సో సపోజ్ ప్రాబ్లం నార్మల్ ఉందనుకోండి, దే కెన్ ఎంజాయ్. కొంచెం ఏమైనా అప్లో ఉందనుకోండి, హ్మ్. దే షుడ్ టేక్ కేర్ ప్రికాషన్. అరే, క్రియాటిన్ పెరుగుతుంది, నేను ఏం చేయాలనేది ప్రికాషన్ తీసుకోవడం వల్ల వాళ్ళకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో మేము న్యాచురల్, మీకు కొన్ని మన ప్రేక్షకుల గురించి మేము చాలా రీసెర్చ్ చేస్తున్నాం మా వెల్నెస్ సెంటర్లో. హ్మ్. న్యాచురల్ ఫుడ్స్ చెప్తున్నాను. కిడ్నీ వాళ్లకు ఏం ఫుడ్ తీసుకుంటే మా కిడ్నీ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది, డయాలిసిస్ స్టేజ్ వెళ్ళకుండా ఉంటుంది, క్రియాటినిన్ తగ్గుతుంది. యెస్ సార్. సో ఐ వాస్ అబౌట్ టు ఆస్క్ దట్ యాక్చువల్లీ. అవును, సో ఏంటంటే కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత దాంట్లో డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. వాటిల్లో అతి భయంకరమైనది మనం డయాలిసిస్. అసలు ఆ ప్రొసీజర్ కూడా ఊహించుకోలేము. అవును, ఎవరు కూడా ఆ స్టేజ్‌కి వెళ్ళడానికి వెళ్ళడానికి వద్దు. కూడా అంత ఆలోచనకు కూడా రాలేరు. అంత భయంకరమైనది. సో అల్లోపతి, వెన్ ఇట్ కమ్స్ టు అల్లోపతి. బట్ మన దగ్గర డాక్టర్ గుప్తాస్ వెల్‌నెస్ సెంటర్‌లో ఇది డయాలిసిస్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేది పర్మనెంట్‌గా క్యూర్ చేసుకోవచ్చు. న్యాచురల్ ట్రీట్మెంట్స్ మన దగ్గర ఉన్నాయని చాలామంది చెప్పారు. మనతో పాటు చాలామంది దగ్గర విన్నాం కూడా ఈ రివ్యూస్ అనేది. అవునమ్మా. సో ఇప్పుడు మీ ద్వారా మన డాక్టర్ గుప్తాస్ వెల్‌నెస్ సెంటర్‌లో మన ప్రేక్షకులకి తెలియచెప్పాలనుకునేది ఏంటి అనంటే, మన దగ్గర ఈ కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు పర్మనెంట్‌గా క్యూర్ చేసుకోవడానికి ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటి? అండ్ వాళ్ళకిచ్చే డైటరీ సొల్యూషన్స్ కావచ్చు. అండ్ మన దగ్గర ట్రీట్మెంట్‌కి వచ్చినప్పుడు అది ఎన్ని డేస్‌లో క్యూర్ అవ్వచ్చు సార్? ఇవన్నీ మన వ్యూవర్స్‌కి తెలుపగలరా? ఓకేనమ్మా. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఏ స్టేజ్లో ఉంది హ్మ్. కిడ్నీ ప్రాబ్లం అనేది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ ఏ, థర్డ్ బి, 4A, 4B, 5 ఈజ్ ఎ ఫైనల్. ఓకే. ఫిఫ్త్ స్టేజ్ ఈజ్ ఎ ఫైనల్ స్టేజ్ ఓన్లీ ఫర్ డయాలిసిస్ ఆర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. హుహు. మా దగ్గరికి ఇప్పుడు రోజు ఒక 25 నుంచి 30 మంది ప్రపంచంలో అటు దగ్గర నుంచి వస్తున్నారు. కానీ మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఫిఫ్త్ స్టేజ్ వాళ్ళు వస్తున్నారు. ఓహ్! మన ప్రేక్షకులకు తెలిపేయడం ఏంటంటే, ముందు స్టేజ్ వస్తే మేము బాగా హెల్ప్ చేయగలుగుతాం. హ్మ్. మొత్తం డ్యామేజ్ అయినాక వచ్చింది అనుకోండి, కొంచెం ఛాలెంజ్ ఉంటుంది, టఫ్ ఉంటుంది. హుహు. సో మన ప్రేక్షకులకు ఏంటంటే, స్టేజ్ 1లో ఉంది, స్టేజ్ 2లో ఉంది, కొంతమందికి స్టేజ్ 3లో ఉంది, స్టేజ్ 4లో ఉంది. వాళ్ళు ఇవన్నీ నేను చెప్పినవన్నీ డైటరీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల హ్మ్. స్టేజ్ కిడ్నీస్ ప్రాబ్లం అనేది స్టేజ్ 5కి పోకుండా రివర్స్ అవుతుంది. ఓకే. ఒకరికి 4లో ఉందనుకోండి, 5కి వెళ్ళిపోకుండా 4 నుంచి 3కి వస్తారు, 3 నుంచి 2కి వస్తారు, 2 నుంచి 1కి వస్తారు, 1 నుంచి హ్మ్. 0కి వస్తారు. ఓకే. సో ఎప్పుడైతే వాళ్ళు స్టేజ్ 1 ప్రాబ్లమ్ స్టార్ట్ అయిందని తెలిసిందో, అవును. ఇమ్మీడియేట్‌గా వాళ్ళు ప్రికాషన్ తీసుకోవడం స్టార్ట్ చేస్తే వాళ్ళు నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళే ఛాన్స్ లేకుండా అక్కడికి అవును, ప్రివెంట్ జనరల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు మా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఫిఫ్త్ స్టేజ్ వాళ్ళు వస్తున్నారు. హ్మ్. ఫిఫ్త్ ఈజ్ ఫైనల్ స్టేజ్. ఓకే. సో మన ప్రేక్షకులందరికీ సెకండ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, థర్డ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు, అంటే క్రియాటినిన్ 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్న వాళ్ళకి కూడా నేను చెప్పేది రామ్మనం లాంటిది. మేము ఈ మెయిన్ వెజిటబుల్స్ తినిపిస్తాం. హ్మ్. ఒక 15 డేస్ వరకు. మధ్యాహ్నమేమో సొరకాయ అంటారు దీన్ని, హ్మ్. బాటిల్ గాడ్. దీన్ని ఏంటంటే బీరకాయ అంటారు, తురై అంటారు. హ్మ్. ఈ 2 వెజిటబుల్స్ మామూలు కర్రీలాగా చేయం. ఇది లంచ్, ఓకే. ఇదే లంచ్. ఆ! మనం రైసు, చపాతీ, కర్రీ అవన్నీ ఉండదు. దీన్నే లంచ్, ఇదే ఓకే. డిన్నర్. హ్మ్. దీనిలోపలనే వి పుట్ లిటిల్ టైమ్ మా దగ్గర స్పెషల్‌గా డిజైన్, మా దగ్గర 10 మంది కుక్స్ ఉన్నారు. హ్మ్. దీన్ని స్పెషల్‌గా టేస్టీ చేస్తాం. ఎందుకంటే కిడ్నీ వాళ్ళకు సాల్ట్ ఇవ్వము అసలుకు. హుహు. 0 ఆల్మోస్ట్ 1 గ్రామ్ సాల్ట్ ఉంటుంది అంతే. హ్మ్. సాల్ట్ అస్సలు ఉండదు. సాల్ట్ లేకుండా మా వాళ్ళు స్పెషల్‌గా
రీసెర్చ్ చేసాం హౌ టు మేక్ ద ఫుడ్ టేస్టీ. కిడ్నీ పేషెంట్స్కి డౌట్ ఉన్న వాళ్ళు, సస్పెక్ట్ ఉన్న వాళ్ళు ఒక 15 డేస్ మధ్యాహ్నం సొరకాయ లంచ్ చేయాలి, రాత్రి బీరకాయ లంచ్ చేయడం వల్ల వాళ్ళకు ఒక 15 డేస్లోనే మీకు తెలుస్తుంది. మొత్తం తగ్గదు, పాయింట్ తగ్గుతుంది. సపోజ్ 6 ఉందనుకోండి 5.8 అవుతుంది, 5.6 అవుతుంది. కానీ తప్పకుండా డౌన్ స్టేజ్లో ఉంది, అప్ స్టేజ్లో పోదు. సో కిడ్నీ ప్రాబ్లం లేని వాళ్ళు కూడా ఇట్స్ ఓన్లీ వెజిటబుల్. అవును, కరెక్ట్. ఓన్లీ థింగ్ చాలా మంది సొరకాయ మీద కొంచెం డౌట్ వస్తుంది. ఒక లక్షలో కోట్లలో ఒకటి చేదు ఉంటుంది. కాబట్టి అవును. ప్రతి ఒక్కరు ఏంటంటే సొరకాయ కట్ చేసి మనం వెజిటబుల్ చేసే ముందర కొంచెం టేస్ట్ చేయాలి. చేదు ఉందా బాగుందా టేస్ట్ చేసేసండి. ఆఫ్టర్నూన్ ఇది కర్రీలా, మళ్ళీ ప్రేక్షకులకు మళ్ళీ చెప్తున్నాను, కర్రీలాగా వాడొద్దు. మెయిన్ ఫుడ్ అదే ఫుడ్. ఇంకా ఇదే రైస్ అనుకోవాలి, ఇదే చపాతీ అనుకోవాలి, ఇదే కర్రీ అనుకోవాలి, ఇదే పెరుగన్నం అనుకోవాలి, ఇదే రసం రైస్ అనుకోవాలి, ఇదే మెయిన్ ఫుడ్ ఇదే. సో 15 డేస్ కంటిన్యూస్ గా ఈ 2 మేమైతే ఇదే వెజిటబుల్స్ ఇస్తాం. తీసుకోవడం వల్ల మెయిన్ ఇది ఇవ్వడం వల్ల చాలా రిజల్ట్స్ వస్తుంది. ఓకే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక 15 డేస్ తర్వాత వాళ్ళకి మేము బార్లీ రొట్టె ఇస్తాం. ఓకే. బార్లీ గింజలు అనేది డయూరిటిక్. అవును. డైరెక్ట్ బాడీలో ఉన్న వాటర్ అంతా తీసేస్తుంది. ఈ కిడ్నీ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళ కిడ్నీలు పనిచేయడం లేదు కాబట్టి వాటర్ అంతా నిండిపోతుంది. లెగ్స్లో వాటర్ ఉంటుంది, హార్ట్లో వాటర్ ఉంటుంది, బాడీలో ఎక్సెస్ వాటర్ ఉంటుంది. ఈ బార్లీ గింజలు అనేది దాన్ని ఇంట్లోనే వాళ్ళు పౌడర్ చేసి దాంతోనే రొట్టె చేసుకోవచ్చు. మాతో రెడీమేడ్ పౌడర్ ఉంటుంది, బార్లీ రవ్వ కూడా ఉంటుంది, దాంతో కిచిడి చేసుకోవాలి. ఒక 15 డేస్ తర్వాత బార్లీ రవ్వతో కిచిడి చేసుకోవచ్చు. నైట్ ఏమో రొట్టె తీసుకోమంటున్నాం. దీనివల్ల చాలా ఎఫెక్ట్గా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.